సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజావాణి పార్టీ తరఫున రిటైర్డ్ ఉద్యోగి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం ఆయన చెల్లించిన నామినేషన్ ఫీజు. సాధారణంగా అభ్యర్థులు నగదు నోట్ల రూపంలో ఫీజు చెల్లిస్తుంటే వెంకటేశ్వర్లు మాత్రం తన నామినేషన్ ఫీజు 1250 రూపాయలను చిల్లర రూపంలో ఒక మూటలో కట్టి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అధికారుల ముందు ఆ చిల్లర మూటను విప్పి తన వినూత్న నిరసనను లేదా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను ఒక రిటైర్డ్ ఉద్యోగినని, తనకు పెన్షన్ మినహా ఇతర ఆదాయ మార్గాలేమీ లేవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే బలమైన సంకల్పంతో గత కొంతకాలంగా రోజుకు ₹2 చొప్పున ఎంతో క్రమశిక్షణతో పొదుపు చేస్తూ వచ్చానని, అలా జమ చేసిన చిల్లర డబ్బులతోనే ఈరోజు నామినేషన్ వేయడం గర్వంగా ఉందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. ఆడంబరాలకు పోకుండా సామాన్యుడి ప్రతినిధిగా కౌన్సిలర్ బరిలో నిలుస్తానని, ప్రజలు తన నిజాయితీని గుర్తించాలని కోరారు. వార్డు ప్రజలు డబ్బుకు ఆశపడకుండా నిజాయితీగా ఓటు వేసి తనను గెలిపిస్తే 14వ వార్డు రూపురేఖలు మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ₹150 నామినేషన్ ఫీజు బీసీ అభ్యర్థి అయినందువలన నేను ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో, నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజావాణి పార్టీని సొంతగా స్థాపించి గత 13 సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు 14వ వార్డు సూర్యాపేటలో మున్సిపల్ కౌన్సిలర్గా నేను నామినేషన్ వేస్తున్నాను. అయితే నామినేషన్ ఫీజు నేను ఒక రిటైర్డ్ పెన్షనర్ కాబట్టి ఒక్కసారి నేను డబ్బులు సంపాదించలేదు కాబట్టి రోజుకు ₹2 చొప్పున పొదుపు చేసుకున్నాను. ఒక డబ్బా పెట్టి డబ్బాలో వేసుకున్నాను. 2 సంవత్సరాల నుంచి రోజుకు ₹2 చొప్పున వేస్తూ ఉంటే నిన్న నేను లెక్క పెడితే ₹1,450 నాకు ఉన్నది. ఇప్పుడు ₹1,250 తీసుకొని వెళ్తున్నాను. దాంట్లో ₹2 కాయిన్లు 500 అంటే ₹1000. ₹1 కాయిన్స్ 250, 250 అంటే 250. సో ₹1,250 ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ ఫీజు కట్టబోతున్నాను.